ధైర్యలక్ష్మి మహత్యము. శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టకళలలో మూడవది ధైర్యలక్ష్మి కళ. ఈవిడనే కొందరు వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, పౌరుషలక్ష్మి అని కూడా అందురు. జీవితమునకు ప్రధానమైనది ధైర్యము. ఎంత శక్తిమంతుడైనను ధైర్యము లేనిచో వాని బలము ఎందులకునూ కొరగాదు. పిరికివాడు నిరంతర భయగ్రస్తుడై తన నీడను తానే భయపడొచ్చు నిత్య దుఃఖితుడగును. బిడ్డను ప్రసవించుటకుగాను స్త్రీకి తన ప్రాణములను తెగించి పురిటి నొప్పులను ధైర్యముగా భరించుచున్నది. కావుననే ఆమె యొక్క మాతృస్థానము అత్యంత గౌరవస్థానమైనది. ఆమె ధైర్యమే ఆమెకు మాతృదేవో భవ అని తొలి పదమునిచ్చినది. ఈ ధైర్యలక్ష్మి అనుగ్రహము తప్పినచో వాడెంతవాడైనను యాతనల పాలు కావలసినదే. అందులకు ఉదాహరణముగా సురధుడను రాజు కథను చెప్పెదను వినుడు. చాలా కాలము పూర్వము సురధుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతడు మహాబలశాలి. అపరిమిత సైన్యములు, అఖండమైన పరాక్రమమును గల ఆ రాజు పేరు వినినంతనే ఇతర రాజులు గడగడలాడిపోయేవారు. క్రమక్రమముగా అతనికి తన గురించి తనకే గర్వము కలగసాగినది. అహంకారము కన్నను దుర్మార్గమైనది మరొకటి లేదు కదా. అది ఎక్కడ అంకురించునో అక్కడ సర్వనాశనము ప్రారంభమగును. ఎక్కువ పెరుగునో అక్కడ పతనమే జరుగును. ఎక్కడ విస్తరిల్లునో అక్కడ ప్రాణము మీదికి వచ్చును. కొండొకచో ప్రాణహాని కూడా కలుగును. అట్టి రాకూడిని గర్వమే ఆ అవనీసునకు వచ్చినది. దైవదత్తములను అనుగ్రహములను అయిన సమస్తమును తన ప్రజ్ఞే అనుకోసాగినాడు. పెద్దలు, అమాత్యులు, శ్రేయోభిలాషులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టసాగినాడు. దైవములను తిరస్కరించసాగినాడు. నా విష్ణు పృథ్వీపతి అని ఏదో సందర్భమును చెప్పబడిన ఆర్యోక్తిని పురస్కరించుకుని తానే విష్ణువు అనుకొనినాడు. లక్ష్మి తన ఇల్లాలు అనుకొనినాడు. లక్ష్మీ పూజను సైతము తిరస్కరించినాడు. తన పట్ల తిరస్కారము చూపిన వానిని లక్ష్మి ఏనాడూ క్షమించదు. వానికి తన ప్రభావములు చూపియే తీరును. అట్లే ఈ సురధునకు కూడా బుద్ధి చెప్పదలిసినది లక్ష్మి. జీవమునకు మూలమైన ధైర్యలక్ష్మి అతని పట్ల రోసిల్లనిది. ఆ కారణముగా సురధుని పేరు చెప్పగానే భయపడిపోయే రాజులు అతనిపై యుద్ధమును ప్రకటించారు. ఎవరో ఒకానొక చిన్న సంస్థానాధీశుడు పరిసరముల రాజులను ప్రోగు చేసుకుని ఈ యుద్ధమును నడుపుచున్నాడు. ధైర్యలక్ష్మి వక్రించినను అహంకారము పెరుగుటచే సురధుడు ముందు వెనక ఆలోచించక యుద్ధమునకు సిద్ధమైనాడు. ఒక్కరోజులో శత్రువులను పారద్రోలెదను అనుకొనినాడు. తన సైన్యము 1,00,000 మంది కాగా శత్రువులు 10,000 మందియే కలరు. అయినను మొదటి రోజు యుద్ధములో శత్రు సైన్యము స్వల్పముగా నష్టపడినది. అహము దెబ్బతిన్నుటతో ధైర్యమునాశ్రయింపబోయినాడు. కాని ధైర్యలక్ష్మి కరుణ తప్పినది కదా. అందుచే ఆ యుద్ధములో ధైర్యము కోల్పోసాగినాడు. ధైర్యలక్ష్మికి భక్తుడైన ధీమంతుడనే చిన్న సంస్థానాధిపతి మిత్రరాజ్యముల స్వల్ప బలముతో సురధునిపై గెలుపు సాధింపసాగినాడు. సురధుడు భార్యాకుమార్తెలతో సహా కానలకు పారిపోయినాడు. కుటుంబ సహితముగా పారిపోయిన సురధుడు సుమేధుడనే ఋష్యాశ్రమమును చేరి అచ్చట తలదాచుకున్నాడు. ఒకనాడు సురధుని భార్య సుమేధుని కాళ్లపైబడి తన భర్త ఎందులకో భయపడుచున్నాడనియూ మంత్రమో తంత్రమో చేసి అతనిని అనుగ్రహింపమనియూ ప్రాధేయపడినది. అంత సుమేధుడు సురధుని పిలిచి, రాజా, నీ బలమునకు కొదవలేదు. నీవు యుద్ధము చేసినచో గెలుపు నీకే దక్కియుండును. కాని నీవు ప్రధానముగా ధైర్యమును కోల్పోయినావు. భయము జయమును కలిగించదు. భయస్థునకు ఇహపరములు రెండునూ దక్కవు. నాయన, రాజునకు ధైర్య సాహసములు ప్రధానములు. నీవు ధైర్యము వీడుటచే నీ సైన్యము కూడా పిరికితనము వహించినది. ఇంతకునూ మూలము నీవు క్షత్రియ ధర్మబద్ధముగా ధైర్యలక్ష్మిని ఆరాధించకపోవుటయే. ఆ జగజ్జనని నీకు అన్నింటినీ అనుగ్రహించి ధైర్యము మాత్రము తొలగించినది. అందులకు నీ అహంకారమే కారణమై ఉండును. నా మాట విని నీవు ధైర్యలక్ష్మిని ఆరాధించుము, ఆమె దయను పొందుము అని మంత్రోపదేశము చేసినాడు. నాటి నుండి సురధుడు సకుటుంబముగా 3 మాసముల పాటు ధైర్యలక్ష్మిని పూజించినాడు. రక్తవర్ణ, రక్తాంబరి, రక్తమాల్య భూషాధారిణి, రక్తచందన దిగ్ధయూ అయిన ఆ తల్లిని అతి నియమముగా ఆరాధించాడు. పూజానంతరం ఆమె ప్రసాదము తప్ప మరేమీ తిని ఎరగడు. అతని భక్తికి ధైర్యలక్ష్మి ఆనందించింది. లీలగా దర్శనమిచ్చి ఏమి కావాలో కోరుకోమన్నది. తల్లి, నీవు నా యందుండుము అనినాడు సురధుడు. అనుగ్రహించింది తల్లి.
ధైర్యలక్ష్మి అనుగ్రహించడమే ఆలస్యంగా సురధునికి కొత్త కళ వచ్చింది. క్రమక్రమముగా పిరికితనము నుండి కోలుకున్నాడు. ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరించసాగినాడు. ఆటవికులను సమీకరించుకుని కేవలము 2000 మంది సైనికులను వెంటబెట్టుకుని తన రాజ్యం ఆక్రమించుకునిన్న ధీమంతునిపై దండెత్తినాడు. అనూహ్యమైన ఈ దాడికి ధీమంతుడు అబ్బురపడ్డాడు. తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ యుద్ధం 10 రోజుల పాటు సాగింది. 2000 సేనలతో లక్షల సైన్యాన్ని ఎదుర్కొని 10 రోజుల పాటు పోరాడుతున్న సురధుడి పాటవానికి ధీమంతుడు ఆశ్చర్యపడ్డాడు. 11వ రోజు ప్రాతకాలం యథావిధిగా ధైర్యలక్ష్మిని ఆరాధించాడు. ఈ విచిత్ర యుద్ధంలో తనకే విజయం చేకూర్చవలసినది అని అర్థించాడు. అప్పుడు ఆ తల్లి అదృశ్యంగా ఇలా పలికింది: నాయనా, మీరిద్దరూ నా భక్తులే. నన్ను తిరస్కరించి అహంకరించిన కారణంగానే గత యుద్ధములో అతడిని పరాజితుని చేసి నిన్ను గెలిపించాను. అతడు పశ్చాత్తాపుడై ప్రాధేయపడి నా అండతోనే నీతో యుద్ధానికి వచ్చాడు. మీలో మీరు కలహించుకోవద్దు. అతని రాజ్యం అతనికి అప్పగించు, నీకు శుభం కలిగిస్తాను అన్నది. ధైర్యలక్ష్మి వచనాలు ఆలకించగానే ధీమంతుడు ఆమెకు ప్రణమిల్లాడు. అమ్మా, ప్రపంచమంతా నీ అధీనం. నేననగానెంత, నువ్వెలా చెబితే అలాగే నడుచుకుంటాను అని ఆమెను స్తుతించి యుద్ధరంగానికి బదులు సరాసరి సురధుడి శిబిరం వైపుకు బయలుదేరాడు. ఆ సమయానికి సురధుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. అప్పుడు ధైర్యలక్ష్మి అతనికిట్లు చెప్పినది: సురధ, ధీమంతుడు శాంతియుతముగా నీ రాజ్యమును నీకు ఇచ్చివేయును, తీసుకుని పాలించుకునుము. అందుకు సురధుడు: తల్లి, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. కాకుంటే క్షత్రియుడనై ఉండి దానం పట్టినట్లవును కదా అని శంకించుచున్నాను అనినాడు. అమ్మవారి అదృశ్యహాసం వినపడింది. ఆ సమస్యను ధీమంతుడే పరిష్కరించునులెమ్ము అనినది. అంతలోనే ధీమంతుడు మంత్రి పురోహిత సమేతుడై వచ్చి సురధునకు నమస్కరించి ధైర్యలక్ష్మీదేవి ఆజ్ఞ చొప్పున అంటూ అతని రాజ్యం అతనికి అప్పగించి వేశాడు. సురధుడు అమ్మవారి దగ్గర చెప్పినట్లే తన అనుమానం అతనికి వినిపించినాడు. అందులకు నవ్వి ధీమంతుడు: మహారాజా, మీ అనుమానము ధర్మబద్ధమే కనుక క్షత్రియుడు గ్రహించదగిన కన్యను నాకు ఇచ్చి భరించవలసిన రాజరికమును మీరు వహించవలసినది అని చెప్పగా సురధుడు అంగీకరించి తన కూతురగు అమృతవల్లిని ధీమంతునకు కన్యాదానము చేసెను. ధైర్యలక్ష్మి కృప వలన శత్రువులు బంధువులైనారు. కావున జీవులు ఎల్లవేళలా ధైర్యలక్ష్మిని వీడక సేవించుచుండవలెను. ఈ కథను వినినా చదివినా ధైర్యలక్ష్మి కృపకు పాత్రులయ్యెదరుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.